హాయ్ నేను సతీష్. సెంచరీ ఎపిసోడ్ 100వ ఎపిసోడ్ హైలైట్స్తో పాటు ఒక విషయం ఏంటంటే గుట్టు వీడింది, సీక్రెట్ బయటపడింది. ఏంటంటే ప్రైజ్ మనీ రివీల్ అయితే ఎంత అవుతుందంటే ఒక అంచనా అయితే నాకు వచ్చేసింది. ఎంత ఒక రౌండ్ ఫిగర్ ఎక్కడ సెట్ చేద్దామని ఈరోజు ఆడిస్తున్న టాస్కులతో క్లారిటీ అయితే వచ్చింది అనిపిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటి దాని గురించి కూడా చెప్పాను. అట్లాగే అవినాష్ గనక టికెట్ టు ఫినాలే గెలవకపోతే వేరే ఎవరైనా గెలిచి ఉండుంటే ఆయన అవుట్ అయిపోయి ఉండుంటే పరిస్థితి ఏంటి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ అంతా చూసిన, లైవ్లో చూసిన కంటెంట్ మొత్తం ఆయన చుట్టే కదా. అసలు ఆయనే కనుక లేకపోతే ఏంటి, అసలు ఎంత బోరు. వాళ్ళు హౌస్ మేట్స్ అంతే బోర్ ఫీల్ అవుతారు, ఆడియన్స్ కూడా అంతే బోర్ ఫీల్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్ చూసారా ప్రతి దశలో అవినాష్ అవినాష్ అవినాష్. ప్రోమోలో కూడా ఆ అమ్మాయి వచ్చినప్పుడు చేపట్టుకుని అట్లా లాక్కెళ్తుంటే అర్జున్ అంటాడు కదా, అది ఎపిసోడ్లో ఎందుకు లేపేశారు మరి ఆ గెస్ట్ అర్జున్ కళ్యాణ్తో పాటు వచ్చిన అమ్మాయి గురించి కూడా. ఎనీవే ప్రభాకర్ వాళ్ళు వచ్చేటప్పుడు, ప్రభాకర్ వాళ్ళు టాస్కులు ఆడేటప్పుడు కూడా మొత్తంగా అంత ఎంటర్టైన్ చేస్తా, ఇంటరాక్ట్ అవుతా, ఇనిషియేట్ తీసుకుంటా, ఇమిటేషన్ చేస్తా, వాళ్ళని గెస్టులతో కూడా మంచిగా జోస్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తా చాలా హైలైట్ అయితే అనిపించింది. నిజంగా ఆయన లేకపోతే ఎంత బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు కూడా, హౌస్ మేట్స్ కదా. మరి మీకేమనిపించింది చెప్పండి. నిజంగా అవినాష్ ఉండబట్టే కదా ఇన్ని స్కిట్లు, ఆ ఇమిటేషన్లో ఇంత కామెడీ ఏదో చేస్తున్నాడు అనిపించింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ ప్రభాకర్ ఇంకా అమ్మాయి ఎవరు ఆమెని వచ్చారు కదా, అట్లాగే ఇంకా దీపిక అమ్మాయి ఇంకొక ఆమె, వీళ్ళ పేర్లు నాకు కన్ఫ్యూజ్. ఇంకొక ఎవరు అర్జున్ కళ్యాణ్, అనుమిత్య అంట ఆవిడ. వీళ్ళందరూ ప్రమోషన్కి వచ్చారు. నేను చెప్పినట్టుగా ఇంకా రాబోతున్నది ఎవరంటే మామగారు సీరియల్ అంట. ఆమె ఆ సీరియల్ నుంచి సుహాసిని, ఆమె కూడా వస్తున్నారు. ఆమె కొన్ని టాస్కులు, ఇలాంటి ఫన్ టాస్కులు ఆడించి ప్రైజ్ మనీ పెంచడం తగ్గించడం అట్లా చేస్తారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే వంటలక్క సీరియల్ వాళ్ళు మెయిన్ యాక్టర్స్ అంటే హీరో హీరోయిన్ వాళ్ళు కూడా వస్తారంటే, వాళ్ళు కూడా వచ్చి ఇలా టాస్క్లు ఆడిస్తారంటే. ఈ వీక్ అంతా నేను ఇన్స్టాలో కూడా చెప్పాను కదా, ఇన్స్టాలో పెట్టి మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా, ప్రతిరోజు 2-3 బ్యాచ్ సీరియల్స్ నుంచి రావడం, వాళ్ళ సీరియల్స్ని వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఆడియన్స్గా, హౌస్ మేట్స్కి కొత్త ఎంటర్టైన్మెంట్ చేస్తే నెక్స్ట్ ఆఫ్టర్ బిగ్ బాస్ 8 సీజన్ ముగింపు దశకు వచ్చింది కదా. 100 రోజులు అయిపోయింది, ఇంకా 4 రోజులు క్లోజ్ అయిపోతుంది కనుక. సో తర్వాత వాళ్ళ షోలు ఇంకా అవే కదా మెయిన్ వాళ్ళకి. సో దాని ప్రమోషన్ కోసం అయితే వస్తారు, చేస్తారు. అలాగే ఏవీలు కూడా ఇప్పటికే రెడీ అయిపోయినాయి. అందరు ఏవీలు కూడా 5 టాప్ 5 అయిపోయినాయి. ఇక ఏవీలు కూడా టెలికాస్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ అని మాదిరిగా మొత్తం వాళ్ళ జర్నీ అంతా కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇక అప్పుడు వాళ్ళకి నిజంగా అబ్బా టాప్ 5 నిజంగా సాధించాం కదా, మన జర్నీ ఎట్లా సాగిందా. బిగ్ బాస్ నోటుతున్న వాళ్ళ పేరు పలికేసరికి నబీల్, నిఖిల్, గౌతమ్ అనేసరికి బిగ్ బాస్ అంటారు, నీ నోట మా మాట, నీ నోట మా పేరేం లెక్క. ఇక ఏవీస్లో వాళ్ళ జర్నీ గురించి చెప్పేటప్పుడు కూడా ఫుల్ ఖుషి అయిపోతారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇక రేపటి నుంచి అవైతే మనం చూడబోతున్నాం. సరే, అది ఇంకోటి ఏంటంటే అన్నింటికంటే ముందు ఇంపార్టెంట్ అయింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓటింగ్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకైతే ఓటు వేయండి. కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్ని ఆపేసి బంద్ చేసేసి ఇంకా ఎవరంటే ఎవరికైనా ఇంపార్టెంట్. రన్నరు విన్నరే కాదు, ఇక్కడ సూట్ కేసు వచ్చినా కూడా ఆనందమే కదా. మరి ఇంతవరకు కష్టపడి వచ్చారు, ఆడుకుంటూ వచ్చారు. సో ఇక్కడ నేను ఇంతకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ప్రైజ్ మనీ గురించి కూడా నాకు ఒక అంచనా అయితే వచ్చేసింది, క్లారిటీ వచ్చేసినట్టుగా. రౌండ్ ఫిగర్ ఎట్లా చేస్తారు ఏంటి అని ఈరోజు ఆడించిన టాస్కులు, ఆ ప్రైజ్ మనీని బట్టి కూడా అర్థమవుతుంది. సో మరొక ఎంత లేదనుకుని ఇప్పుడు 2 టాస్కులు, ఒక టాస్క్లో 12,489 ఏదో బాటా రేట్ ఉంటుంది కదా, అట్లా ఈ 89 ఏంది ఇలాగెందుకు పెడుతున్నాడు. ఇంకోటేమో 15,113. ఇది చాలా వెరైటీగా పెడతాడు. కనీసం ఒక 5 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా కాకుండా కేవలం వేలల్లోనే, అది కూడా 2 టాస్కులు ఆడిస్తే 2 కూడా లైవ్లో ఇంకో టాస్క్ నడుస్తుంది. ఇట్లా 12,489, 15,113 కలిపితే 27,602 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఇప్పటికే ఉన్న ప్రైజ్ మనీతో పాటు మెల్లగా మ్యాక్సిమం ఒక 55 లక్షల వరకు రౌండ్ ఫిగర్ తెచ్చి ఆపేస్తాడు నేను అనుకుంటున్నాను. మొత్తానికి మొన్నటికి ఎంత ఉండేది, 54,30,000 అనుకుంటా కదా. దాంతోపాటు 55 లక్షలు రౌండ్ ఫిగర్ చేసి, అది లిమిట్లెస్ అనేదానికి మరి అది కనీసం ఎంతో కొంత పెంచాలి కదా. ఎప్పుడైతే 50 లక్షలు, ఈసారి 5 లక్షలు పెంచితే 55 లక్షలు. మరి విన్నర్ కనీసం ఎంత లేదన్నా ఎవరో ఒకరు సూట్ కేసు అయితే ఆఫర్ చేస్తారు. అందుకే టాప్ 5, 4th, 5th, 3rd అది కూడా ఇంపార్టెంటే కనుక. ఇప్పుడు ఈ నేపథ్యంలో లాస్ట్ సీజన్ 4లో కూడా చూసాం కదా, ఒక అమ్మాయి తీసుకున్నది 15 లక్షల సూట్ కేసులు, లాస్ట్ సీజన్ 7లో కూడా. సో ప్రతి ఓటు ఇంపార్టెంటే, వెరీ వెరీ ఇంపార్టెంటే. వేసుకుంటే కనీసం ఆ 55 లక్షల్లో 10 లక్షలు, 15 లక్షలు ఇంకెవరైనా తీసుకుపోయిన సూట్ కేసు విన్నర్ అనే వాళ్ళకి ఒక 40 లక్షలైనా వస్తే బెటర్. సో అది బెటర్. మరి సీజన్ 6 లాగా రివర్స్లో కాకుండా 10 లక్షలు, 40 లక్షలు కాకుండా విన్నర్కి ఆ మాత్రం వస్తే బెటరు. సో అందుకోసం చెబుతున్నా, ఈ రౌండ్ ఫిగర్ చుట్టూ ఇట్లా గేమ్ అయితే ఆడించబోతున్నాడు కనుక బిగ్ బాస్ కనుక. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఫస్ట్ ఓటు వేసారు, అది గుర్తు తెచ్చుకుని ఓటు అయితే వేసింది. అట్టగా మన న్యూస్ బౌల్ ఒపీనియన్ పోల్ కూడా, కమ్యూనిటీలో కూడా ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా ఓటు అయితే వేయండి మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. చాలా అప్డేట్స్ అయితే ఇలా ఎప్పటికప్పుడు ముందే చెప్పేస్తూ ఉంటా, నెక్స్ట్ ఏమొస్తుంది ఏంటంటే. సరే, ఇక అర్జున్ కళ్యాణ్, అనూహ్యం వచ్చారు కదా సీరియల్ ప్రమోషన్ కోసం. బాగుంది వాళ్ళ బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ కలిసి ఆడడం కూడా. ఇక్కడ మళ్ళీ ఆయన ఇదెంతో కాన్సెప్ట్ కూడా చెప్పాడు, అది కూడా బాగుంది. దాన్ని మళ్ళీ అవినాష్ కదా
మొత్తం అది స్కిట్లా చేయడం, వాళ్ళ సీరియల్ కాన్సెప్ట్ లైన్ ఏదైతే చెప్పాడో దాన్ని కూడా ఇంత చెప్పినట్టుగా ఆయనే ఇనిషియేట్ తీసుకుని ఆయనే ఇంటరాక్ట్ అయిపోయి, అలాగే ఆ ట్రాన్స్లేషన్ చూడండి, ఆ రోప్ టాస్క్ ఎట్లా ఆడారో, తాళ్ళు పట్టుకొని వెళ్ళి రెడ్ పోలికి బదులు ఎల్లో పోలికి గడిచిడు, అంత ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కూడా బాగుంది. హౌస్ జస్టిస్ సంచాలక్ సీజ్ ప్రేరణ హౌస్ జస్టిస్ అని చెప్పేసి వచ్చినట్టు ఇంగ్లీష్లో ఎట్లా అనిపించిందంటే, టూరిజంకి వెళ్ళేటప్పుడు టూరిస్ట్ ఫేమస్ టూరిజం స్పాట్స్లో గైడ్ ఉంటాడు, బట్ ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ రాకపోయినా వచ్చిరంది ఏదో లెక్క మేనేజ్ చేసుకుని చెప్పినట్టుగా ఆ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్తో కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ టైంపాస్ అయితే బాగానే చేస్తున్నాడు ఆయన. అట్లాగే వీళ్ళు ముగ్గురు కూడా గౌతమ్ నబీల్ లాగా, అవినాష్ ప్రేరణ లాగా, నబీల్ గౌతమ్ లాగా ఆ టాస్క్ పరంగా అయిన గొడవల గురించి కూడా ఇమిటేషన్ అయితే వెరీ హైలైట్ అనిపించింది. సరే, వీళ్ళతో ఆడిన టాస్క్ కూడా 12,449 పెట్టాడు కదా. నిజంగా ఎక్కువ ఉన్న వాల్యూ ఉన్న వస్తువులు అయితే సేకరించాలన్నారు. కార్పెట్ మీదుగా డ్రమ్ రోల్ చేసుకుని బాగుంది టాస్క్ కూడా, సరదాగా అనిపించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే గెలిచిన ఆ తర్వాత నబీలు నేను తోసాను కష్టపడ్డాను అనేసి అంటే, ప్రేరణ నేను బాడీతో కూడా సెల్ఫ్గా తోసుకున్నాను, చిన్న హీట్ అయినట్టుగా ఆర్గ్యుమెంట్ అయితే వచ్చింది. అంటే నేను తోయలేదు అన్నట్టుగా, నేను ఆడలేదు అన్నట్టుగా నబీలు హర్ట్ అవడం, సెల్ఫ్ తోసుకుంటే మరి ఎందుకు పోలేదు ముందుగా డ్రమ్ అయితే పోలేదు అంటే, నువ్వెవరు మళ్ళీ టామ్ అండ్ జెర్రీలాగా గిల్లి కజ్జాలు అయితే వచ్చినాయి. అయితే ఆ అమ్మాయి మళ్ళీ ఏమంటది ప్రేరణ, నువ్వు టైర్డ్ అయిపోయినప్పుడు నేను జస్ట్ సెల్ఫ్ తోసుకున్నా, నీకు అర్థం కావట్లేదా, నేనేమంటున్నాను అసలు అర్థం కావట్లేదా, సెల్ఫ్ చేసుకున్నా అంటే జస్ట్ నువ్వు అలిసిపోయినప్పుడు నేను కొద్దిగా పుష్ చేసుకున్నాను మాదిరిగా. అయితే అక్కడ తర్వాత నబీల్ గౌతమ్ కృష్ణ ఇద్దరు కూడా వచ్చి సరే ఇద్దరు ఆడితే ఇదిలే, నాలుగు చక్రాలు కలిస్తున్న బండి ముందుకు నడుస్తుంది, ఒక పెద్ద మనుషుల లెక్క, చాలు ఇంకా ఆపండి లొల్లని మాదిరిగా చెప్పారు. అయితే టాస్క్ కూడా వాళ్ళు యాక్చువల్గా వచ్చిన వాళ్ళు కూడా గెస్ట్లు అర్జున్ అండ్ ఆ అమ్మాయి కూడా ఇద్దరు అబ్బాయిలే చూజ్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ నబీలు ప్రయత్నం ఉంది, ఆ అమ్మాయి ప్రయత్నం ఉంది డ్రమ్ములో. సో మళ్ళీ అక్కడ నా వల్ల అనుకోవడం కూడా అనవసరమైన పంచేది అనిపించింది. అందుకే గౌతమ్ నిఖిల్ కూడా చక్కగా చెప్పారు, ఇద్దరు వల్లలే, ఎవరు ఒకరితో అయ్యేది కాదులే అని. అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలని లేక వాళ్ళ అబ్బాయి కనుక ఇక్కడ ప్రేరణ ఇంకొక అబ్బాయినే సెలెక్ట్ చేసుకున్నారు. అదే ఒక నిఖిల్ని నబీల్లో గౌతమ్ని అవినాష్ని ఎవరినైనా ఇద్దరు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్రమ్ములో దూరేది కష్టం, దొర్లించుకుంటూ తోసుకునేది కూడా కష్టమే. అయితే వాళ్ళని కూడా మెచ్చుకోవాలి, వచ్చిన గెస్టులు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం కూడా బెస్ట్ అయ్యింది. అలాగే తర్వాత ఇంకోటి ఏంటి, అవినాష్ ఆ ఫోక్ స్టైల్లో అందరి గురించి చెప్పడం కూడా బాగుంది. సేమ్ హరికథలాగా ఒక్కొక్కరి గురించి వర్ణించి ఫుల్ పాజిటివ్గా చాలా ఎనర్జెటిక్గా బాగా చెప్పినాడు. తర్వాత హైడ్ అండ్ సీక్ ఆ ఫన్ గేమ్ కూడా అవినాష్ మొదలు పెట్టాడు, సరదాగా ఆడదామని. బిగ్ బాస్ మొత్తానికి అవినాష్తో ఆడుకున్నాడు, ఏసీ ఆఫ్ చేసేసి లైట్లు ఆఫ్ చేసేసి కాసేపు ఆడుకున్నాడు. అయితే ప్రతి సీజన్లో ఒక డెవిల్ డెన్ అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చేవాడు కదా, దెయ్యాలు కొంపలెక్కని లెక్క చీకట చేసేసి అందులో రకరకాల వస్తువులు పడేసి స్కెల్టన్ ఇవన్నీ పడేసి స్నేక్స్ మెత్తగా రబ్బర్లో తగిలేవి, ఆ చీకట్లో పట్టుకునేసరికి ఒక పాము తాకినట్టుగా ఉండి ఒళ్ళు జలధరించిపోయి భయపడి హడలెత్తిపోయి, కొంత భయంతో కొంత కామెడీతో కొంత ఎంటర్టైన్మెంట్ చేయాలి, కొంత కంటెంట్ ఇవ్వాలన్న మాదిరిగా. సరే, ఆ టాస్క్ ఎటు ఈ సీజన్లో పెట్టలేదు కనుక ఇంకెందుకు లేదు, దాని లోటు ఇక్కడ తీర్చేస్తాను లేక అవినాష్తో కాసేపు గేమ్ అయితే ఆడుకున్నాడు. అవినాష్ కూడా కొంత యాక్టింగ్తో రబ్బలో చేసేసి సీన్ పండించేసి కామెడీ అయితే చేస్తాడు. అన్న పోతా అన్న నేను పోతా అన్న అని చెప్పి గజ్జలు చప్పుడు వచ్చేటప్పుడు కానీ బిగ్ బాస్ బ్లాక్ బెల్ట్ లేదు, నాకే బెల్ట్ లేదు, ఆ గౌతమ్ బెల్ట్ వాడుతున్న బిగ్ బాస్ అని ఆ రోజు గంగవతో కాంతార రేంజ్లో ఈయన ప్రాంక్ చేస్తే, ఈ రోజు కాసేపు అవినాష్తో బిగ్ బాస్ కూడా ఆడుకుని మొత్తానికి ఇక్కడ కూడా హడలెత్తించాడు, కాసేపు ఎంటర్టైన్మెంట్. చెబుతానే కదా ఎపిసోడ్లో ప్రతి పార్ట్లో కూడా అవినాష్. అందుకే ఒకసారి నేను రివ్యూ స్టార్ట్ చేసి ఏం తమ్మునేలు పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి, అసలు కంటెంట్ ఎక్కడ ఉంది, ఏమి అసలు ఇంత దారుణంగా ఉందంటే అనిపించింది. మరి తప్పదు, ఇంకా సీజన్ ఎండ్కి వచ్చేసింది, లాస్ట్ వీక్ వచ్చింది, ఆ మాత్రం అట్లా అనిపించింది. ఇంకా తర్వాత ప్రైజ్ మనీ గురించి ఆలోచిస్తారు, ఆ లెక్క అయితే కుదిరింది. ఓహో ఇది ఆ సంగతి, 55 lakhs చేసి, లేకపోతే ఎప్పుడైనా అలా పెట్టాడా, సాల్ట్ ప్యాకెట్ కోసమే 50,000 రేటు పెట్టి కట్ చేసిన బిగ్ బాస్ ఈసారేమో 12,000, 14,000, 13,116 రూపాయలు, ఇట్లా 1016, 1,116 చదివింపుల మాదిరిగా ఎట్లా చేసుకుంటూ వస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆ రౌండ్ ఫిగర్ కోసం, ప్రైజ్ మనీ కోసం అని. అట్లాగే ఇంకొకటి ప్రభాకర్ అండ్ ఆమెని, ఆవిడ ఎంత సింప్లిసిటీగా ఉన్నారండి రామణి గారు. అంత పెద్ద హీరోయిన్ అయ్యిండే, సూపర్ స్టార్స్ మెగాస్టార్స్ అందరితో పెద్ద హీరోలు అందరితో ఆల్మోస్ట్ తెలుగులో అందరూ పెద్ద హీరోలతో చేశారనుకుంటా. బట్ ఎంత సింపుల్గా ఉన్నారో ఆవిడైతే, అలా ఎలాంటి బిల్డప్ ఏమీ లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ అన్న మాదిరిగా ఉన్నారు ఆవిడ. సరే, ఇవాళ కాన్సెప్ట్ కూడా ఏంటో లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చే దాని గురించి అంట, అది కూడా ఫన్నీగా అనిపించింది. ఎవరైనా లైవ్లో జరిగింది ఇక్కడ లేపిస్తాడు, ఎవరు ఏం చేసుకోవాలనుకుంటారు, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా. అట్లాగే ఆ కంటెస్టెంట్స్ ఐటమ్స్తో కూడా అది కూడా మార్కెట్ చేసుకోవడం కూడా బాగా పెట్టినారు. మిగతా కూడా చూపాల్సింది, మరి 45 minutes పెట్టి ఆపేసే బదులు ఇప్పుడు గౌతమ్ కృష్ణ కోసం నైఫ్ అని, ఈ నైఫ్ ఎలాంటిది మార్కెట్ చేయమని, అలాగే నబీల్కి లౌడ్ స్పీకర్ అని, ప్రేరణకు కూడా ఏదో చెప్పారండి. ఇట్లా మిగతా ముగ్గురు కూడా చూపించండి బాగుండేది కదా ఎపిసోడ్లో. అందరూ లైవ్ చూడకపోవచ్చు, మిగతా కూడా చూపిస్తే ఏం పోయింది, 45 minutes కదా, మరో 15 నిమిషాలు పెట్టి ఒక 60 minutes పెట్టుంటే బాగుండేది కదా ఎపిసోడ్.
సో ఎందుకో లేపేశారు. అలాగే ఇంకోటి ఏంటి, ఆ ప్రభాకర్ వాళ్ళు బాస్కెట్లో బెలూన్స్ బాల్స్ ఆ టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కూడా 15,113 కదా. వీళ్ళు కూడా మంచిగానే సెలెక్ట్ చేసుకున్నారు. మేము మేల్ ఫిమేల్ కనుక మీరు వాళ్ళే ఉండాలి లెక్క. సో సరదాగా ఆడి ప్రభాకర్ ఎక్కడ కూడా స్ట్రాటజీ అంట. స్ట్రాటజీరా ఆయన అటాక్ చేయడం, బెలూన్స్ అని పగలగొట్టడం, అరే నువ్వు నన్ను ఓడించవరా జీవితంలో మాట్లాడరా, ఒక కంటెస్టెంట్ లాగా మాట్లాడడం, పని కనిపించి లాస్ట్లో అవినాష్ని చేపట్టుకుని లాక్కుపోవడం, ఆయన హడావిడి చేయడం, ఇదంతా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొత్తానికి సీజన్ ఎండ్ వచ్చేసరికి నిన్న సారీలు థ్యాంక్స్తో పాటే ముద్దులు హగ్గులతోనే ముచ్చట్లన్నీ పెట్టుకుని ఒక ఏమది రైవల్రీ వైబ్రేషన్ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ ఫ్రెండ్లీ వైబ్రేషన్ వచ్చినట్టుగా ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ఇట్లాగే సాగింది. ఇవే ఎపిసోడ్ హైలైట్స్. ఇంతకంటే ఇంకా చెప్పడానికి కూడా ఏమి లేదు అక్కడ. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం మీద మర్చిపోకండి, ఓటింగ్ మాత్రం మర్చిపోకండి. మన న్యూస్ బౌల్లో ఒపీనియన్ పోల్లో కూడా పెట్టి అందులో వేయండి. అలాగే హాట్ స్టార్ మిస్డ్ కాల్స్ అది కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.